అందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఆత్మీయత. ఈ కథను రచించిన వారు లక్ష్మి గారు. డామ్ డామ్ గిన్నెల చప్పుడు పెద్ద పెద్దగా వినబడుతుంది. బాత్రూంలో స్నానం చేస్తున్న మనోజ్ పక్కింట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అనుకొని గబగబా స్నానం ముగించుకొని బయటకు వచ్చాడు. వస్తూనే అర్చన ఒకసారి ఇలా రా అంటూ గట్టిగా పిలిచాడు. అర్చన రాలేదు, కానీ ఆమె విసిరిన గిన్నె దడాలుమని వచ్చి మనోజ్ కాలికి తగిలింది. కుయ్యో అంటూ వంటింటి వైపు చూశాడు. అయ్య బాబోయ్, ఇది మనింటి బాగోతమేనా? అయిపోయింది. అంటే ఈరోజు నేను ఆఫీస్ నుండి లేటుగా వచ్చాను. వస్తూనే బాత్రూంలోకి దూరిపోయాను. అదన్నమాట ఈ విసరడాలు. తప్పుతుందా? వెళ్ళి బ్రతిమాలుకోవడాలు, అర్చన మూతి వంకలు తిప్పడం, ఇవన్నీ మామూలే కదా. కొత్తగా ఏదన్నా ఉంటే గనక భయపడాలి అనుకుంటూ పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ అర్చన వెనకాల వచ్చి నిల్చున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి? తానొక్కడే కష్టపడి వస్తున్నాననుకుంటున్నాడా? ఇంత లేటుగా రావడమే కాకుండా పాటలు పెట్టుకొని అరగంట నుండి జలకాలాడుతున్నాడు. ఏం, నేనొక్కదాన్నే తేరగా దొరికాను? పిల్లలను చూస్తే చిన్నవాళ్ళు. ఇద్దరం కలిసి చెరొక పని చేసుకుందామని నెత్తి నోరు కొట్టుకున్నా రోజు ఇదే రామాయణం. ఇక నా వల్ల కాదు. నేను ఉద్యోగం మానేసి చక్కగా ఇంటి పట్టున ఉంటాను అంటూ మనోజ్ను చూస్తూ రుసరుసలాడుతూనే కడిగిన గిన్నెలు బుట్టలో వేస్తుంది అర్చన. తప్పు చేసిన వాడిలా తల కిందకు వంచుకొని, సారీ అర్చన, నేను కావాలని లేటుగా రాలేదు డియర్. మా ఫ్రెండు సురేష్కు యాక్సిడెంట్ అయితే అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తున్నాము. హాస్పిటల్ నుండి వచ్చానంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు? ముందు స్నానం చేసిరామని మేడ పట్టి గెంటేస్తావు, అవునా? అందుకని స్నానానికి వెళ్ళాను, అంతే కదో అడిగాడు అర్చన చబుకం పట్టుకొని. ఒక్కసారిగా చల్లబడిపోయింది అర్చన. ఏమిటండి మీరనేది? సురేష్ అన్నకు యాక్సిడెంట్ అయ్యిందా? అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? దెబ్బలు బాగా తగిలాయా? నాకు చెబితే నేను ఆఫీస్ నుండి అలాగే వచ్చేదాన్ని అంది బాధపడుతూ. తగిలాయి, కొంచెం బాగానే. కాకపోతే ఎక్కడ ఎముకలు విరగలేదు. అది సంతోషం. అది సరే అర్చన, నీకు అంత తొందర ఎందుకు? నేను వచ్చాక ఇద్దరం కలిసి చేసుకుంటాం కదా. ఈ లోపల పిల్లల హోంవర్క్ చేయిస్తే అయిపోతుంది. ఈ మాత్రం దానికే ఓ నశాలానికి అంటే కోపం రావడం, ఆ కోపాన్ని దేని మీద పడితే దాని మీద చూపెట్టడం, ఇదేం బాగాలేదు అర్చన. ఎందుకంటే చూడు, కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్న గిన్నెలన్నీ ఎలా నొక్కులు పడ్డాయో గిన్నెలు చూపెడుతూ అన్నాడు మనోజ్. ఏమిటోనండి, మా ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువైంది. ఒకరి మీద చాటుకు ఒకరు మాట్లాడుకోవడాలు, ఇవన్నీ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి వస్తే బోలెడంత పని ఉంటుందాయే అంది తల పట్టుకొని. అర్చన, పోనీ ఒక పని చేద్దామా అడిగాడు మనోజ్. చెప్పండి అన్నట్టుగా తలెత్తింది. నేను చెప్పేది నువ్వు ప్రశాంతంగా విను. మొత్తం వినకుండానే నా మీద విరుచుకుపడకు, సరేనా? మీ అమ్మ ఒక్కతే ఆ పల్లెటూరిలో ఉంటుంది కదా, మరి కొన్నాళ్ల పాటు ఆవిడను పిలుచుకుందాము. కనీసం ఇంత వంట చేసి పెట్టినా చాలు కదా. ఏమంటావు డియర్ అడిగాడు. బాగానే ఉంటుంది, కానీ మా అమ్మ తెలిసిన వాళ్ళ ఇంట్లో వంటలు చేస్తుంది. అది వదిలి రమ్మంటే ఏమంటుందో? మన దగ్గరకు వస్తే ఆమెకు వచ్చే డబ్బులన్నీ పోతాయి. ఆమె ఖర్చులకు ఎవరిస్తారు? రేపేదైనా రోగమో నొప్పో వస్తే ఎలాగా అంది అర్చన. అర్చన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమె నీ కన్న తల్లి, మర్చిపోయావా? ఆమెకు ఉన్నది నువ్వు ఒక్కదానివే. మంచైనా చెడైనా చూడవలసిన బాధ్యత నీది కాదా? ఆమెకు ఇప్పటి నుండి మన మీద పడి ఉండడం ఇష్టం లేదంటే సరేలే అనుకున్నా అన్నాడు అర్చన వైపు ఆశ్చర్యంగా చూస్తూ. ఇప్పుడు నేనేమన్నానని? ఆమె 4 డబ్బులు సంపాదించుకుంటుంది అన్నాను, అంతేగాని మా అమ్మ వస్తానంటే నేనెందుకు వద్దంటాను? రేపే అమ్మకు ఫోన్ చేసి రమ్మంటాను, సరేనా? కాస్త కాఫీ పెట్టండి, తలనొప్పిగా ఉంది అంటూ ఆ ముచ్చటను అక్కడితో ఆపేసింది. అర్చన మనసులో రకరకాల ఆలోచనలు జోరిగల్లాగా తిరుగుతున్నాయి. తల్లిని పిలిపించుకోవడంలో ఆమె ఉద్దేశం అంత వేరుగా ఊహించుకోసాగింది. మనోజ్కు చాలా సంతోషంగా ఉంది. ఆమెకు అర్చన తప్ప ఎవరూ లేరు. కష్టమో సుఖమో మాతో పాటుగా ఉండిపోతుంది అనుకున్నాడు. అమ్మా, బాగున్నావా? ఆరోగ్యం బాగుందా అడిగింది అర్చన తల్లిని. అర్చన వాళ్ళమ్మ వంట చేసే వాళ్ళింట్లో ఫోన్ ఉంటుంది. ఆ నెంబర్ అడిగి తీసుకుంది. ఎప్పుడన్నా తల్లితో మాట్లాడొచ్చని.
బాగున్నానే తల్లి. అల్లుడు పిల్లలు అందరూ కులాసగా ఉన్నారా? ఏమిటో రోజు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. నాకేమో వాళ్ళ ఫోన్ నుండి చేయరాదు. రోజు వాళ్ళను అడుగుతుంటాను, నువ్వేమైనా ఫోన్ చేశావా అని అంది అర్చన తల్లి సుందరమ్మ. అయ్యో అమ్మ, నేను కూడా రోజు అనుకుంటాను నీకు ఫోన్ చేయాలని. ఏది ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. ఆఫీస్ పని, ఇల్లు పని చేయలేక చస్తున్నాననుకో. ఏమిటో సంపాదన కోసం తిండి కూడా సరిగ్గా తినలేకపోతున్నామంటే నమ్ము అంది అర్చన. అయ్యో అలాగైతే ఎలాగే తల్లి, ఎవరైనా వంటావిడని పెట్టుకోకపోయావా? నేను చెబుతూనే ఉన్నాను, నువ్వు ఉద్యోగం చెయ్యకే, పిల్లలు చూసుకో చాలు అన్నాను. అల్లుడు ఉద్యోగం చేస్తున్నాడు, సరిపోతుంది. ఎంతలో ఉంటే అంతలోనే సర్దుకుంటే సరిపోతుంది అంది సుందరమ్మ. నేనింత చదువు చదివి ఇంట్లో గిన్నెలు కడుగుతూ ఉండమంటావా అమ్మా? నీకు తెలియదు, ఈ రోజుల్లో పిల్లలను చదివించాలన్నా ఇల్లు కొనాలన్నా మా ఇద్దరి జీతాలు ఏ మూలకు సరిపోవు తెలుసా అమ్మా? ఖర్చులు చాలా పెరిగిపోయాయి. ఇంకా వంటావిడనేం పెట్టుకుంటాము? అసలు పని మనుషులే దొరుకుతలేరు నాకు. అన్ని పనులు నేనే చేసుకోవాలి అంది బాధపడుతూ అర్చన. అదేమిటి, అంత పెద్ద పట్టణంలో పనివాళ్ళు దొరకరా? ఆశ్చర్యపోతూ అడిగింది. దొరకక కాదు, మేము ఉదయం 7 కల్లా పిల్లలను వాళ్ళ ట్యూషన్ టీచర్ దగ్గర దింపి మేము ఆఫీస్కి వెళ్ళేసరికి టైం సరిపోతుంది. మళ్ళీ వచ్చేసరికి 7 అయిపోతుంది. అప్పుడు రమ్మంటే ఏ పని వాళ్ళు రామంటున్నారు చెప్పింది అర్చన. అమ్మా, నిన్నొక మాట అడగమన్నాడు మీ అల్లుడు. నువ్వెలాగూ ఒక్కదానివే ఉంటున్నావు కదా, మందికి ఎవరికో వంట చేస్తూ కష్టపడుతున్నావు. మా దగ్గర ఉండి మాకు నీ చేతితో చేసి పెట్టొచ్చు కదా, మీ అమ్మని అడుగు అన్నారు అంది అర్చన. అర్చన, అల్లుడు గారు అడిగారా? ఎంత మాట! ఆయన అడిగిన తర్వాత నేను రాకుండా ఉంటానా చెప్పు? అయినా నువ్వు ఇబ్బంది పడుతుంటే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నిష్ఠూరంగా అంది సుందరమ్మ. నీకు చెప్దామని అనుకున్నా, నువ్వు బాధపడతావేమోనని చెప్పలేదు. నువ్వెప్పుడొస్తావు? ఆ ఇల్లు కూడా అమ్మేసి వచ్చావంటే మాతో పాటుగా ఇక్కడే ఉండిపోవచ్చన్నారు ఈయన. మేము రేపు ఆదివారం వస్తాము, అన్ని పనులు చేసుకొని వచ్చేద్దాము. సరేనా అమ్మ అడిగింది ప్రేమగా. అలాగేలే, నాకు మాత్రం ఎవరున్నారు మీరు కాకపోతే? ఎప్పటికైనా నీకు చెందవలసిందే అంది సుందరమ్మ. అలా అన్నదే కానీ అర్చన దుడుకు స్వభావం తనకు తెలియనిది కాదు. నోటికి హద్దు పద్దు ఉండదు. తీరా అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతానేమోనని ఆలోచించసాగింది సుందరమ్మ. అర్చన, మీ అమ్మతో మాట్లాడావా? ఏమన్నది అడిగాడు మనోజ్. అవును, మీకు చెప్పలేదు కదూ, నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. తినడానికి కూడా టైం ఉండడం లేదు. కాస్త నువ్వు వస్తేనన్నా నాకు చేదోడు వాదోడుగా ఉంటావు కదా. మాకు మాత్రం ఎవరున్నారమ్మా నువ్వు కాకపోతే? అక్కడే ఒంటరిగా ఉంటూ మందికెవరికో చాకరీ చేసే బదులు నీ చేత్తో పిడికడు ముద్ద మాకు పెడితే మేము సంతోషంగా ఉంటాము. నువ్వు మాతోనే ఉండాలి అన్నాను. తప్పకుండా వస్తాను అందండి చెప్పింది అర్చన. తల్లితో మాట్లాడిన మాటల కంటే వేరుగా చెప్పింది. మరి ఇంకేం, వచ్చే ఆదివారం వెళ్ళి తీసుకువద్దామా అర్చన అన్నాడు. అలా కాదు, మనం వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి ఇంటి విషయాలు అన్నీ చక్కబరుచుకొని వద్దాము. మా అమ్మను మళ్ళీ ఆ పల్లెటూరికి పంపించేది లేదు అంది. సరే, మంచి ఆలోచననే కానీ మీ అమ్మ ఉంటుందంటావా ఇక్కడ అడిగాడు నమ్మకం లేక. మీకెందుకు అవన్నీ, నేను మా అమ్మను ఒప్పిస్తాను కదా అంది ధీమాగా. అనుకున్నట్టుగానే సుందరమ్మ దగ్గరికి వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మొత్తానికి ఇల్లు బేరానికి పెట్టింది అర్చన. ఇల్లంతా సర్దేసి అవసరం లేని సామానంతా తీసివేసింది. సుందరమ్మ ప్రాణం ఒసూరు మనసాగింది. ఎన్నో ఏళ్ల నుండి తనను అంటిపెట్టుకున్న ఇల్లు సామాను పోతుంటే మనసంతా విలవిలలాడింది. అంతలోనే మనసు రాయి చేసుకొని ఎప్పటికైనా దాని దగ్గరకు పోవాల్సిన దానినే, ఎప్పుడైతే ఏముందులే అనుకుంది. అర్చనకు తల్లి వచ్చినప్పటి నుండి వంటింటి జోలికి పోవడం మానేసింది. అర్చన, మీ అమ్మ పెద్దావిడ కదా, పాపం పనంతా ఆవిడ మీదనే వేస్తున్నావు. పోని పని మనిషినైనా పెడదామంటే నువ్వు ససేమిరా అంటున్నావు. అక్కడ హాయిగా ఉన్నదాన్ని తీసుకువచ్చి పనంతా చేయిస్తున్నావు నిష్ఠూరంగా అన్నాడు మనోజ్. అబ్బా, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. మా అమ్మకు ఈ పనంతా అలవాటే. ఒంట్లో బాగా లేనప్పుడు ఎలాగూ ఆమె కోసం మనిషిని పెట్టాలి. ఇప్పటి నుండి ఖర్చెందుకు? అయినా మా అమ్మేమి పరాయి వాళ్ళకు చేయడం లేదు. ఇలాంటి విషయాలన్నీ మీరు పట్టించుకోకపోవడం మంచిది గట్టిగా చెప్పింది భర్తతో.
చీచీ, ఏ మనిషో, నోట్లో తలబెట్టడం పాపం. పెద్దావిడ అక్కడ ఒక్కరితే ఉంటుందని, ఎలాగైనా కూతురు దగ్గరకు వస్తుందని అనుకుంటే ఆమెను బాగా ఉపయోగించుకుంటుంది అర్చన. ఇలా చేస్తుందనుకుంటే ఆమెను రమ్మనే అనకపోదును అనుకుంటూ తనలో తానే బాధపడసాగాడు మనోజ్. సుందరమ్మకు గడియ తీరిక లేదు, గవ్వెడు ఆదాయం లేదన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. మనవడు మనవరాలు బాగా మచ్చికైనారు. అర్చనకు ఆఫీస్ పనితోనే సరిపోతుంది. ఇంటికి వస్తూనే తలనొప్పని, లేకపోతే అలసిపోయానని కాఫీ తాగి కాసేపు పడుకుండిపోతుంది. మనోజ్ వచ్చాక సాయంకాలం ఏదైనా టిఫిన్ తింటాడని తయారుగా చేసి పెడుతుంది సుందరమ్మ. అందరికీ అన్ని విధాలా చేసి పెడుతుండడంతో కాస్త ఒళ్ళు చేశారు, ప్రశాంతంగా ఉంటున్నారు. ఎటొచ్చి సుందరమ్మకి తీరిక లేకుండా పోయింది. తిన్నావా, ఆరోగ్యం బాగుందా అని అడిగే నాదుడే లేడు. పొరబాటున మనోజ్ అడుగుదామని నోరు తెరిస్తే, మా అమ్మకేంటండి ఉక్కు శరీరం, వాళ్ళమ్మ వాళ్ళు అలా పెంచారు మా అమ్మను అంటూ మాట దాటివేస్తుంది అర్చన. నోరెత్తలేక గమ్మున ఉండిపోతాడు మనోజ్. అర్చన, నాకు ఒంట్లో బాగుండడం లేదు, ఏమిటో కళ్ళు తిరుగుతున్నాయి, ఎక్కడైనా పడిపోతానేమోనని భయంగా ఉంది. దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉంటే తీసుకెళ్ళమ్మా ఒకరోజు అడిగింది అర్చనను. వచ్చిన 4 ఏళ్ల నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగానే ఉంది. వయసు మీద పడుతుంది, విశ్రాంతి అనేదే లేకుండా పోయింది. ఏమైందమ్మా, కళ్ళు తిరుగుతున్నాయా? పైత్యం అయ్యిందేమో. ఇదిగో ఈ అల్లం ముక్కలు చప్పరించు, తగ్గిపోతుంది. నాకు ఆఫీస్కు సెలవులు లేవు, తగ్గకపోతే అప్పుడు చూద్దాంలే అంటూ గబగబా తల్లి చేసిన టిఫిన్ తిని వెళ్ళిపోయింది. సుందరమ్మకు మనసు ఉసూరుమనిపించింది. ఒంట్లో ఓపిక లేకపోయినా పిల్లలను తయారు చేసి స్కూల్కు పంపింది. వాళ్ళు వెళ్ళగానే కళ్ళు మూసుకొని పడుకుందంటే సాయంకాలం అర్చన వచ్చి లేపితే గాని లేవలేదు. పాపం అంతగా అలసిపోయింది. మగతగా కళ్ళు తెరిచి చూసి, అయ్యో నువ్వు ఆఫీస్ నుండి వచ్చేసావా అర్చన అడిగింది కంగారుగా లేవబోతూ. అబ్బా అమ్మా, నాకు తల పగిలిపోతుంది, నీకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు గాని నాకు కాస్త కాఫీ ఇవ్వు. అయినా ఈ వేళప్పుడు పడుకున్నావేంటి? ఇల్లంతా చిందరవందరగా ఉంది, సర్దాలి కదా, ఇంటికి ఎవరైనా వస్తే ఏమనుకుంటారు అంది రుసరుసలాడుతూ. ఒక్క మాట మాట్లాడకుండా మౌనమే సమాధానం అన్నట్టుగా కళ్ళు మూసుకొని పడుకుంది మనసులో బాధపడుతూ. ఏంటి, నాకు తల పగిలిపోతుందని చెప్పినా కూడా లేవడం లేదేంటమ్మా? ఈరోజేంటి కొత్తగా చేస్తున్నావు? నీకు మీ ఊరి మీద మనసు పడిందా ఏంటి? కావాలంటే నిన్ను మీ ఊరికి పంపిస్తాలే. ఈ మధ్యలో చాలా చూస్తున్నా, నువ్వు ఏ పని సరిగ్గా చేయడం లేదు. అయినా నీకు మాకంటే ఆ ఊరి వాళ్ళే ఎక్కువయ్యారు. సరే సరే కానీ పడుకున్నది చాలు, లేచి నాకు కాఫీ పెట్టివ్వు అంది రుసరుసలాడుతూ. అయ్యో తల్లి, అంత మాటలెందుకే, నాకు లేచే ఓపిక లేకనే ఇలా పడుకున్నాను. ఇప్పుడే నీకు కాఫీ పెట్టి తెస్తాను, కోపానికి రాకు అంటూ బలవంతంగా లేచి తూలుకుంటూ వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది. ఓరకంట తల్లిని గమనిస్తూనే ఉంది తప్ప కొంచెమైనా జాలిపడలేదు. పైగా తన ఆలోచన సరళిలో వేగంగా ఆలోచించింది. భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా, తనకున్న విషయం వెంటనే అమలు చేయాలని ఎదురు చూసింది. జవసత్వాలుడిగిపోయిన కన్న తల్లి లేవలేక వంట చేస్తుంటే టీవీ చూడడంలో మునిగిపోయిన అర్చన భర్త రాగానే కమ్మగా పుల్లగా అమ్మ చేసిన వంట తింటూ అమ్మ అనారోగ్యం గురించి ఆలోచించే మనసులేని కన్న కూతుర్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది సుందరమ్మకు. మర్నాడు ఉదయం సుందరమ్మను లేపి త్వరగా తయారవ్వు అని చెబితే ఎంతో సంతోషపడింది ఆ పిచ్చి తల్లి. తనంటే తన కూతురికి ప్రేమ ఉంది, అందుకే తనను ఇంత పొద్దుటే హాస్పిటల్కు తీసుకువెళ్తా అంటుంది. పాపం తనే కన్న కూతురి మనసు అర్థం చేసుకోలేకపోయింది. మనసులో అనుకుంటూ నిస్సత్తువుగా ఉన్నా లేచి గబగబా తయారయ్యి టిఫిన్ కాఫీ చేసి పెట్టింది. మనోజ్ తల్లితో మాట్లాడితే ఏ విషయం చెబుతాడోనని అతని వెంటే ఉండసాగింది అర్చన. పిల్లలు స్కూల్కు పంపించి తల్లిని తీసుకొని బయలుదేరారు. పిల్లలు, మీరు వచ్చే వరకు అమ్మమ్మ ఉండదు కదా, అందుకని అమ్మమ్మకు దగ్గరగా రండి ఒకసారి చెప్పింది అర్చన పిల్లలతో. పిల్లలు వచ్చి అమ్మమ్మ నువ్వు తొందరగా వచ్చాయి అంటూ ఇద్దరు గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు. ఇదేమీ అర్థం కాని సుందరమ్మ, అదేమిటే పిల్లలతో అలా చెప్పావు? వాళ్ళు చూడు ముఖాలు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు. నేను మళ్ళీ రానేమోనని బాధపడుతూ వెళ్ళారు. పాపం వాళ్ళకు అలా ఎందుకు చెప్పావే అడిగింది సుందరమ్మ. అది మనం వచ్చే వరకు సాయంకాలం అవుతుందనుకో, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతారు కదా, అందుకని అలా చెప్పాను. పద పద
టైం అవుతుంది అంది తల్లి ముఖంలోకి చూడలేక. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించాక అటు నుండి అటే ఓల్డేజ్ హోమ్కి తీసుకువెళ్లారు. అక్కడున్న వాళ్ళందరినీ కలుసుకొని తల్లిని పరిచయం చేసి తన కోసం ఇచ్చిన గదిలో తల్లి సంచి పెడుతూ, అమ్మా, ఇక నుండి నువ్వు ఇక్కడనే ఉంటున్నావు. నువ్వు పని చేయలేకపోతున్నావు. మేము ఆఫీసులకు వెళితే ఒక్కదానివే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. పొరపాటున మేము ఇంట్లో లేని సమయంలో నీకేమన్నా అయితే ఎంత కష్టం చెప్పు. అందుకే నీ అల్లుడు నేను ఆలోచించి ఇక్కడికి తీసుకువచ్చాము. వీళ్ళు చాలా బాగా చూసుకుంటారమ్మా నిన్ను. మేము వారం వారం వస్తుంటాము. ఇదిగో నీ సంచిలో 4 కొత్త చీరలు కొని పెట్టాను. పాతవి కూడా తెచ్చాననుకో. నీకు ఏ అవసరం వచ్చినా వాళ్ళను అడుగు, సరేనా అంటూ తల్లిని గట్టిగా కౌగిలించుకొని మా అమ్మ బంగారం అంది వెళుతూ. మనోజ్ తలెత్తి అత్తగారి ముఖంలో చూడలేక తలదించుకొని నిల్చున్నాడు. అర్చన, చాలా మంచి పని చేశావమ్మా. జనసత్వాలుడిన తల్లిని అక్కర్లేదని చెప్పకనే చెబుతూ అవతల విసిరి పడేయకుండా మంచి చోట చూపావు. నీకు చేసిన మేలు వృధా పోలేదు. మంచి ఆలోచన చేశావు. కాకపోతే నువ్వు నాతో ఒక్క మాట చెబితే నేను నీకోసం దాచిన బంగారం, డబ్బులు అన్నీ నా మనవరాలికి మనవడికి ఇచ్చి తృప్తిగా వచ్చేదాన్ని. చూడమ్మా, నువ్వు భయపడిపోయావు కదూ. ఈ ముసలిది మంచాన పడితే డబ్బులు ఎవరు పెట్టుకుంటారు, చాకిరి ఎవరు చేస్తారని భయపడిపోయావు కదూ. నీకా భయం అవసరం లేదు. ఎందుకంటే నీకు తెలియదు, నేను చాలా డబ్బు కూడబెట్టుకున్నాను. నీ గురించి నాకు బాగా తెలుసు కదా. నువ్వు చిన్నప్పటి నుండి అవసరపూర్తి మనిషివని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు కాదన్న నాడు నన్ను చూసుకోవడానికి మనిషి అవసరం. ఆ మనిషికి డబ్బులు ఇస్తేనే కదా నన్ను చూసుకుంటారు. అందుకని నేను మన ఊరిలో మన ఇంట్లో పనిచేసే రత్తాలు చనిపోతే దాని కొడుకు సీనుని దత్తత తీసుకున్నాను. వాడు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నానని మాటిచ్చాడు. నా డబ్బులన్నీ వాడి దగ్గరనే ఉన్నాయి. నువ్వు ఇంట్లో లేని సమయంలో వాడు వచ్చి నన్ను కలిసి వెళ్తుంటాడు. నాతో నీ అవసరం తీరిపోయింది కదా. కడుపున పుట్టిన నీకు నా ఉనికి భారమైంది. అనాథగా మారిపోతున్న సీనుని నా కొడుకుగా తీసుకున్నందుకు దేవుడు నా మీద దయతలచాడు. ఈ పని నువ్వెప్పుడో చేస్తావని నాకు తెలుసు. చాలా సంతోషం. నువ్విక వెళ్ళొచ్చు. బాబు మనోజ్, నీకు నా మీద ప్రేమ ఉన్నా నా బిడ్డకు భయపడి నువ్వేమీ చేయలేని పరిస్థితి అని నాకు తెలుసు. నా బిడ్డ చేసిన పనికి నువ్వెందుకు తలదించుకుంటావు నాయనా? నేనెక్కడున్నా బాగానే ఉంటాను. క్షేమంగా వెళ్ళండి అంటూ గొంతు దుఃఖంతో పూడుకుపోగా తలుపు వైపు వేలు చూపెడుతూ అంది. నోట మాట రాక తల్లి వైపు చూస్తూ చేసిన చెడ్డ పనికి సిగ్గుతో చితికిపోయింది అర్చన. తనెంత మూర్ఖంగా ఆలోచించిందో అర్థమైంది. కన్న తల్లిని అనాథగా చేసినందుకు కుమిలిపోయింది. చదువు సంధ్యలు లేకపోయినా గొప్ప మనసుతో తల్లి చేసిన మంచి పనికి అహర్నిశలు తన కోసం కష్టపడి చదువులు సంధ్యలు నేర్పిస్తే తనేం చేసింది? సంస్కారం మరిచిపోయి తలెత్తుకోలేని పని చేసింది. కన్నీళ్లతో తల్లి పాదాలు కడిగిన అమ్మ మనసు మారదు నేను చేసిన పనికి. అమ్మ, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే మంచి మనసుతో నీకు సేవ చేసే రుణం తీర్చుకుంటాను అంది బోరుమని ఏడుస్తూ. సుందరమ్మ కూతుర్ని దగ్గరకు తీసుకొని ఓదార్చలేదు. చూపుడు వేలు ఇంకా తలుపు వైపు పెట్టి ఉంచింది. వెళ్ళిపోండి అన్నట్టుగా. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు అర్చన వాళ్ళు. ప్రశాంతంగా మంచం మీద కూర్చొని సేద తీరిన మనసుతో ఆత్మీయతను పంచే కొడుకు గాని కొడుకు రాక కోసం ఎదురు చూస్తుంది. చూశారు కదండి. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.